నమస్తే అండి. ఇప్పుడు అశూరెడ్డి 9,35,00,000 తీసుకొని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం దగ్గర తీసుకొని మోసం చేసింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తా, ఆర్టిస్టులు యాంకర్లకు వీళ్ళందరికీ చెప్తున్నా, మీకు ఫేమ్ వస్తే మీ ఇంట్లో పెట్టుకోండి, కానీ ఒక అబ్బాయిని నమ్మినప్పుడు నమ్మకంగా ఉండాలి కదా. నేను పెళ్లి చేసుకుంటా, నీతో ఉంటా, నీతో పడుకుంటా, నీ 9 కోట్లు 10 కోట్లని ఎందుకు మీరు సినిమాలకు వస్తే అదే వ్యభిచారము అది చేసుకుంటే బెస్ట్ కదా. ఒక అబ్బాయిని అశూరెడ్డి నీకు ఇంత బలుపు, నువ్వే చిన్న యాంకర్, పెద్ద యాంకర్ అయినా తప్పు చేయలే, నువ్వే చిన్న యాంకర్, ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్ని నమ్మించి మోసం చేసి 9 కోట్లు తీసుకున్నావు. సిగ్గుశరమైనా ఉందా నీకు? లేదంటే దమాకి ఏమైనా పని చేస్తుందా? మీ అయ్య అమ్మ ఉన్నారు, ఎవరు లేరు అనుకున్నా ఏంది? ఆ కోడ్లు తీసుకొని ఒక అబ్బాయిని మోసం చేయడం ఏంది? రియల్గా అబ్బాయి ఒకసారి నమ్మితే బాగుంటుంది కదా. అంటే ఫేమ్ ఉన్నా కూడా అలాంటి గలీజ్ పనులు ఎందుకు? చాలామంది బయటపడరు, చాలామంది ఇండస్ట్రీలో ఇలా ఆ పనులు చేస్తారు, బతుకుతాను. వీళ్ళకు పెద్ద కార్లు, పెద్ద ఆస్తులు, హూ అంటే ఫారెను, హూ అంటే దుబాయ్, హూ అంటే అమెరికా. అరే ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? అరే ఒక సినిమా ఒక షో చేస్తే మహా అయితే అంతే ఒక 10 లక్షలు 20 లక్షలు. ఇన్ని ప్రతిసారి చాలా ఈమె ఒక యాంకర్, చాలామంది యాంకర్ అట్లా గలీజ్ ముండలు తయారైనలు. అసలు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఉందామనుకుంటా, తీసి పడేద్దాం అనుకుంటా. ఒక అబ్బాయి 9 కోట్ల పాపడు ఆ సాఫ్ట్వేర్ ఆఫీసరు అంటే ఈమెకు ఫేమ్ ఉంది కదా, సరే యాంకరు నమ్మింది అని ఆ అబ్బాయి నమ్మి ఈమెకు 9 కోట్లు వేస్తే ఈమె మోసం వేసిందంట. రియల్గా ఇండస్ట్రీ ఎటుపోతుందో, ఏం వ్యభిచారం వేస్తానో, ఏం రంకులాటనో, ఏ సోకులాటనో నాకైతే అనిపిస్తుంది. ఆ అశూరెడ్డి ఎంత అమాయకంగా ఉంటుంది, ఆమె ఓవర్ యాక్టింగ్ ఎంతమంది మీడియా ముందు మాట్లాడుతుంది, ఎంత మంచిగా ఉంటుంది, ఇంత లంగపు వివరాలు చేస్తుంది. అంటే రియల్గా చెప్తున్నా భయ్యా, గుడ్డిగా అమ్మాయి తెల్లగుంది కదా, ఈమె ఫేమ్ ఉంది కదా, యాంకర్ ఎందుకు కానీ పిచ్చోళ్ళకి నమ్మకండి, అంత ఫేకు. వాళ్ళకు ఆస్తి ఉన్నా వాళ్ళున్నా ఇలాంటి పనులు చేస్తాను, ఇలాంటి గలీజ్ పనులు. ప్లీజ్ ఇప్పటికైనా ఇండస్ట్రీని కాపాడండి, ఈ అశూరెడ్డి యాంకర్ని బ్యాన్ చేయండి, అండ్ ఇలాంటి గలీజ్ యాంకర్ ఏమైనా తీసి పడేయండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, కొత్త వాళ్ళకి లైఫ్ ఇవ్వండి. ఇలాంటి గలీజ్ వాళ్ళకి ఇచ్చి ఆగమైపోతాయి మన తెలుగు ఇండస్ట్రీ అని నాకు బాధ అనిపిస్తుంది. ఆయన అశూరెడ్డి చేసింది చాలా తప్పు, కఠినమైన శిక్ష తీసుకోవాలా, ఈమెను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా. అండ్ ఆ సాఫ్ట్వేర్ బాబు అమాయకుడు అన్నా, నీకు ఏం కాదన్నా, మేము ఉన్నామన్నా, నువ్వు ఎప్పుడున్నా బాగుండాలా, అతని డబ్బులు అతనికి ఇచ్చేయాలి భయ్యా. అండ్ సిగ్గుశరం తెచ్చుకో, అమ్మ నాన్న ఉన్నారటు, ఫ్యామిలీ కూడా తెలుసుకో. ఎందుకు మంచి పని అంటే నువ్వు డబ్బులు సంపాదించడం ఏం లేదు, కానీ ఉన్న దాంట్లో మంచి పేరు సంపాదించుకోండి, కానీ ఇలాంటి గలీజ్ పనులు వేసి తెలుగు ఇండస్ట్రీ ఇజ్జత్ తీయకండి భయ్యా. ఒక మాటలో చెప్తున్నా. అంటే అశూరెడ్డి ఏమంటుందంటే ఇప్పుడు నేను మోసం చేయలేదు అని చెప్పి తను అంటుంది, దానికి మీరు ఏమంటారు? మరి పెళ్లి చేసుకొని చెప్పు, పెళ్లి చేసుకుంటాను ఒక సిగ్గుశరం లేకుండా పెళ్లి చేసుకో. మరి నువ్వు మంచి దాన్ని అయితే నమ్మినావు కదా, అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకో. మరి పెళ్లి చేసుకుంటే న్యాయము, పెళ్ళి అయినా చేసుకోవాలి, ఏమో జైలుకైనా పోవాలి అంతే. అంటే జైలుకి పోతే, ఒక యాంకర్ జైలుకి పోతే సిగ్గు శరం ఉండాలా, ఇంకోళ్ళు ఇలాంటి తప్పు చేయకూడదు. అంటే ముందు కూడా చాలా వరకు ఆర్సీవీ దగ్గర అలాగా చాలా వరకు ట్రోల్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ట్రోలింగ్స్లోకి వచ్చింది. ఈమె ట్రోలింగ్ కావాలని ఇష్టమైంది. మరి ఆర్జీవీ దగ్గర అప్పుడు ట్రోలింగ్ అయింది, ఇప్పుడు అంటే ఈమెకు అంత వల్గర్, ఈమె క్యారెక్టర్ వల్గర్ క్యారెక్టర్. మన సబ్స్క్రిప్షన్ ఇదంతా దమ్ అవుతుంది ఇండస్ట్రీలో. ఈ సబ్స్క్రిప్షన్ గోలేదో ఈమె కూడా మొన్న సిగ్గు లేకుండా హాయ్ గాయ్స్ నేను సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నాను, ఈ వీడియో రీల్ కూడా ఉంది, ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నది. అంటే అందం చూపించి చందం చూపించి డబ్బులు సంపాదించుకోవడం ఏందో. మరి లేకుంటే పాన్ వీడియో చేసుకోండి చక్కగా, ఆ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో పోయి వీడియో చేసుకోండి, ఫుల్ కోట్లు వస్తాయి, అసలు తగ్గేదే లేదు, ఎన్నంటే అన్ని వీడియోలు వస్తాయి. అదొక వెబ్సైట్ ఉందిగా, దాంట్లోకి వెళ్ళిపోండి. ఈ యాక్టింగ్ ఎందుకు, మరి ఎందుకు నమ్మించడం డబ్బుల కోసం? ఇది ఏంటంటే వాళ్ళ ఫేమ్ కోసము, స్టేటస్ కోసం పెద్ద కార్ ఉండాలా, ఫారెన్ పోవాలా, ఎంజాయ్ చేయాలా, ఫారెన్ పోయి ఫేమ్ మూసుకొని ఏం చేసుకుంటావు, అదే ఫోన్ వీడియో చేసుకో, అందరికి ఫేమస్ అయిపోతుంది. అశూరెడ్డి నేను చెప్తున్నా, ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకు ఫోన్ వీడియో చేసుకొని ఇండస్ట్రీ కానీ ఒక అబ్బాయిని మోసం చేసి 9 కోట్లు తీసుకొని మోసపోవడం ఎందుకు? ఒక అబ్బాయిని మోసం చేయడం ఎందుకు? అంతే కదా. నీకు లేకుంటే అమ్మ అడుగు, ప్రాపర్టీ అమ్ముకో, ఏదైనా చేసుకో, కానీ ఒకళ్ళు మోసం చేసి ఫేమ్ కావడం అవసరం? అది ఫేమ్ ఉంటే ఎంత పోతే ఎంత, ఇప్పుడు ఇజ్జత్ అవసరమా? సో ఇండస్ట్రీలో అందరు యాంకర్ తెలుసుకోండి, ఇలాంటి ఫేమ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మోసం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు అశూరెడ్డి 9,35,00,000 తీసుకొని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయితే మోసం చేసిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి ఆమె చేసిందని గ్యారంటీ ఏమైనా ఉందా? ఏమైనా ప్రూఫ్లు తెస్తారా? ప్రూఫ్లు తెచ్చినా కూడా సజ్జనార్ సారు నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఆన్లైన్ మోసాలు చేస్తారు, ఇంకోటి అమ్మాయిలు ట్రాప్ చేస్తారు, అబ్బాయిలు ట్రాప్ చేస్తారు అని చెప్పేసి 100 సార్లు మొత్తుకుంటే నా వెనకలు కూడా వచ్చిపోయినాయి. ఆయన చెప్పింది అసలు వినరు. అసలు 9 కోట్లు ఎట్లా కొడతారని, ఎట్లా చేస్తారండి ఆమెకు? నాకు అర్థం కాక అడుగుతా. అసలు అంటే ఎన్నో ఇయర్స్ నుంచి 2018 నుంచి 2026 వరకు కంటిన్యూస్గా ఆయన కొడుతూనే ఉన్నారంట. 5 కిలోల బంగారం కూడా ఆయన ఇచ్చారంట. ఇంట్లో అమ్మ నాయనలకు అగ్గిపెట్టేంత బంగారం ఒక నెక్లెస్ కూడా తెచ్చిపెట్టారు, కానీ ఎవరన్నా ఫోన్లు చేసి ఇంత అవి చూపిస్తే కలాసిగా పైసలు కొట్టుడే. అరే ఇంట్లో
అమ్మ నాయన అక్క చెల్లె ఇంటి ఆడపిల్లలకు ఒక ఉంగరం కూడా తయారు కానీ మందికి 9 కోట్లు 10 కోట్లు మళ్ళీ మోసపోయినామని చెప్పుడు ఒకటి. అరే మోసం చేస్తారా అని సజ్జనార్ సారు మీటింగ్లు పెట్టి 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 చెప్తాడు. నమ్మరు అసలు. నిజం చెప్పాలంటే మన సజ్జనార్ సార్కి సెల్యూట్ చెప్పాలి. కానీ ఈ విషయంలో మాత్రము ఆ అబ్బాయిదే తప్పు. ఎవడగొట్టామన్నాడు. ఆమె ఆస్తి కూడా రాసియమంటది. ఆస్తి కూడా రాసిస్తాడా? అంటే ఈమె తీసుకోవడం కరెక్ట్ అంటారా మరి మీరు? ఆ? ఈమె తీసుకోవడం కరెక్ట్ అంటారా? మోసపోయేటోళ్ళు ఉంటే మోసం చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఆ? అంటే ఆమె కరెక్ట్ అంటారు. ఆమె డబ్బులు అడిగిందంటే నీకు ఆ మాత్రం ఆలోచన లేదా? పెళ్ళి అని అంటే మొత్తం కొడతావా? అంటే పెళ్లి చేసుకుంటారు, ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటే మంచిగా మనకు కూడా బాగుంటుంది కదా. నేను కూడా సాఫ్ట్వేర్ కదా అని ఆయన నేను ఆలోచించవచ్చు కూడా కదా. ఒక మగవాడిని. ఒకటి చెప్తున్నా, బయట ఎవరన్నా లేడీస్ పరిచయం అయ్యి ఒక 4 నెలలు బాగా చాటింగ్ చేస్తే నాకు పెళ్ళి అయిందమ్మా అని చెప్తా. పెళ్ళి కాకముందు ఇట్లా పరిచయం అయితే పైసలు ఇట్లా కొట్టమన్నది అనుకో, ఈమె ఏదో ప్లాన్ చేస్తున్నాను ఒకసారి కొన్ని పైసలు పెడతా, తర్వాత మాత్రం మళ్ళీ అడిగింది అనుకో ఇడిచిపెడతా. గంతే. ఇట్లా చేయాలి. కానీ పోయి పైసలు అడిగితే 9 కోట్ల అవే పైసలు ఇట్లా వెళ్ళి ఎవరికైనా లేని వాళ్ళకి పెడితే అన్నదానాలు పెట్టుకుంటారు. ఏమైనా ట్రస్ట్లకు ఇస్తే లేకపోతే ఏదన్నా అనాథాశ్రమాలకు ఇస్తే మంచిగా బతుకుతారు. అరే గట్లా చేయాలి. ఇప్పుడు నా పైసలు తీసుకున్నది అంటే ఎట్లా? మోసపోయింది నీవు. నిజం చెప్పాలంటే ఎప్పుడే కానీ మోసపోయేటోళ్ళు ఉంటేనే మోసం చేస్తారు. ఆమెది కూడా తప్పే. ఆమె చేసింది బరాబర్ తప్పు. కాకపోతే ఒకటి మాత్రం చెప్తానా, ఆమెది ఎంత తప్పు ఉందో డబల్ తప్పు అంది కూడా ఉంది ఎవరంట. అంతే. బాయ్ బాయ్. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి నమ్మారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. సో అందువల్ల నమ్మి ఈ రోజు ఇలా మోసపోవడం అనేది. అవ్వండి పెళ్లి చేసుకుంటా అంటది, రేపే ఫస్ట్ నైట్ కూడా అంటది. ఇప్పుడు పెళ్లి కాగానే రేపే ఫస్ట్ నైట్ అంటది. తాళి కట్టగానే రాత్రికే ఫస్ట్ నైట్ అంటది. నీ ఆస్తులు మొత్తం రాయి అంటది. రాస్తావా నువ్వు? ఆ మాత్రం ఆలోచన చేయొద్దా? నమస్తే. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి నమ్మడం తప్పంటారు. ఆ అబ్బాయి నమ్మడం తప్పంటారు. ఎస్, దిస్ ఇస్ ట్రూ. ఎవరైనా సరే లవ్ అని చెప్పేసి అవి అడిగినప్పుడు ఏమైనా అక్కడిక్కడ తీసుకొని పోయి ఒక బేకరీలో ఎగ్ పప్పు లేకపోతే ఒక థమ్స్అప్ దాపు ఒక సినిమా చూపించి 4 పేనీలు తినిపి, కానీ నువ్వు ఏతులకు లవ్ చేస్తుంది అని చెప్పేసి కోట్లు కొడతావు ఆయన. ఒక వంక బాధ అనిపిస్తుంది, ఒక వంకనే కోపం వస్తుంది. నిజం చెప్తున్నా. ఇలాంటివన్నీ పనులు ఎందుకు చేస్తుంది అంటారు? ఫేమ్ కోసం అంటారా? ఫేమ్ కోసం కాదండి. ఎవరైనా సరే పొట్ట చేతిలో పట్టుకొని హైదరాబాద్కి వస్తారు. పొట్ట చేతిలో పట్టుకొని ఒక ఏరియాకి పోయిన తర్వాత ఎవరో ఒకటి పరిచయం అయిన తర్వాత లేడీస్ పరిచయం అయితే ముందే చెప్తున్నా, పైసలు అడిగితే ఆడికెళ్ళి అవ్వాపురి. లేదని చెప్పి ఇట్లే కంటిన్యూ చేసిరనుకో మొత్తం సత్యనాథ్ చేసి నీ నోట్లే సారా ప్యాకెట్ పోసిపోతుంది. బాయ్.